హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక క్రిప్టో ఎక్స్చేంజర్లో వచ్చిన ధమాకా లూట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ లూట్లో భాగంగా ఈ ఎక్స్చేంజర్లో మీరు వచ్చేటప్పటికి జస్ట్ సైన్ అప్ అయి కేవైసీ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళు వచ్చేటప్పటికి మీకు సైన్ అప్ బోనస్ కింద 20 TRX ఇన్స్టెంట్గా ఇస్తున్నారు. సో అది కూడా మీరు ఇన్స్టెంట్గా దాన్ని విత్డ్రా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక క్రిప్టో ఎక్స్చేంజర్ కాబట్టి ఎటువంటి భయం పడకండి. ఇందులో వచ్చేటప్పటికి మీరు కేవైసీ అయితే చేయొచ్చు అనమాట. అండ్ 20 TRX అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసినట్టయితే సో అప్రాక్సిమేట్లీ ప్రస్తుతం ఉన్న వాల్యూ ప్రకారం 120 రూపాయల నుంచి 130 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ డంప్ వల్ల దీని వాల్యూ తక్కువ అయితే ఉంది. కాకపోతే మీకు డంప్ తగ్గితే మాత్రం మీకు వచ్చేటప్పటికి ఈ 20 TRX వాల్యూ చూసుకున్నట్టయితే సో ఒక 150 రూపాయలు అలా అయితే ఉంటుందన్నమాట. సో ఎనీవే ఇప్పుడు చూసుకున్నా కూడా మీకు 120 to 130 రూపాయలు ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా విత్డ్రా కూడా తీసుకోవచ్చు. సో టోటల్ డీటెయిల్గా ప్రాసెస్ మొత్తం వీడియోలో అయితే చెప్తాను. జస్ట్ ఒక 5 minutesలోనే చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా గమనించి నేను చెప్పినట్టు చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో మీలో ఇంకెవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చూస్తున్నట్టయితే సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్నా వచ్చినప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ గురించి అని కావచ్చు, క్రిప్టో లూట్స్ గురించి అని కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు జెన్యూన్గా ఉన్నాయి అండ్ మంచి కంటెంట్ అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కింద మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో అందులో వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్గా వచ్చిన క్రిప్టో ఆఫర్స్ అయినా కావచ్చు, యాప్స్ అయినా కావచ్చు, లేదా ఎర్నింగ్ లూట్స్ అయినా కావచ్చు, సో ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అందులో వచ్చేటప్పటికి మీకు రెగ్యులర్గా వచ్చే క్రిప్టో సిగ్నల్స్ కూడా ఇస్తూ అయితే ఉంటాను. సో ఏ కాయిన్ ఎప్పుడు బై చేయాలి అండ్ మంచి మంచి డంప్స్లో ఉన్నప్పుడు ఏ కాయిన్ బై చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, సో ఇలాంటి సిగ్నల్స్ కూడా మీకు అక్కడ నేను ఇస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో లింక్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే లూట్ వచ్చేటప్పటికి క్రిప్టో బస్ ఎక్స్చేంజర్లో రావడం అయితే జరిగింది. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేటప్పటికి నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇలాంటి పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా పేజ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ గైడ్లో వచ్చేటప్పటికి నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి. సో తర్వాత ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటప్పటికి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ మెయిల్కి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. సింపుల్గా అక్కడికి వెళ్ళి మీరు ఓటీపీ చూసి ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయిపోతారు. తర్వాత మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. సో మీరు ఎంటర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చుకుని సింపుల్గా లాగిన్ బటన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. సో మొదటిగా ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ప్రొఫైల్ అయితే ఫిల్ చేయాలి, అంటే కేవైసీ కూడా చేయాలన్నమాట. ఇదే స్టెప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీ అడ్రస్ అంతా కూడా ఇచ్చుకోండి. ఫస్ట్ గైడ్లో వచ్చేటప్పటికి మీ హోమ్ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి జిప్ కోడ్ ఇవ్వండి, తర్వాత కంట్రీ ఇవ్వండి, స్టేట్, సిటీ ఇవన్నీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడతో సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధమైన స్క్రీన్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు కేవైసీ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు వచ్చేటప్పటికి సింపుల్గా ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని ఆధార్ కార్డు ఫ్రంట్ పిక్ అయితే అప్లోడ్ చేయండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే కేవైసీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వన్స్ ఇది అప్లోడ్ చేసిన తర్వాత కింద వచ్చేటప్పటికి మీరు ఆధార్ కార్డ్ బ్యాక్ పిక్ అయితే అప్లోడ్ చేయాలి. సో తర్వాత వచ్చేటప్పటికి పాన్ కార్డు ఫ్రంట్ పిక్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ మూడు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మిమ్మల్ని వచ్చేటప్పటికి ఇలాగ ఒక చేతిలో వచ్చేటప్పటికి సో ఆధార్ కార్డ్ పట్టుకుని సెల్ఫీ అయితే దిగమని చెప్తుంది. సో మీ ఫోన్ వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చి మీ చేతిలో వచ్చేటప్పటికి ఆధార్ కార్డ్ పట్టుకుని మీ ఫేస్ అండ్ మీ ఆధార్ కార్డు కరెక్ట్గా వచ్చేటట్టయితే తీయండి. అంటే క్లారిటీగా వచ్చేటట్టు ఒక ఫోటో తీయమనండి, సెల్ఫీ అయితే తీసుకోవద్దు. సో ఎందుకంటే దాని మీద పేర్లు వచ్చేటప్పటికి రివర్స్ అయితే వస్తాయన్నమాట. ఆధార్ కార్డులో పేర్లు వచ్చేటప్పటికి మీరు సెల్ఫీ తీసుకున్నట్టయితే సో అందుకే ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఫోటో తీయమనండి. సో బెటర్ బాగా అయితే వస్తుంది.
సో దాన్ని వచ్చేటప్పటికి ఇక్కడ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఈ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అది సబ్మిట్ అయితే అవుతుంది. సో వన్స్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్టయితే కనుక మీకు ఈ విధంగా గూగుల్ అథెంటికేటర్ యాడ్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే ఇస్తారో ఆ కోడ్ని కాపీ చేసుకుని సింపుల్గా మీరు వచ్చేటప్పటికి గూగుల్ అథెంటికేటర్లోకి అయితే వెళ్ళండి. సో అక్కడ మీకు కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి యాడ్ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కాపీ చేసుకున్న కోడ్ అక్కడ పేస్ట్ చేసి సో టైం బేస్డ్ పెట్టుకుని దీనికి ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోండి. సింపుల్గా వచ్చేటప్పటికి క్రిప్టో బజ్ అని పెట్టేసుకోండి, మీకు గుర్తుంటుంది. సో సింపుల్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక నిమిషానికో అర నిమిషానికో మీకు కొత్త కోడ్ రావడం అయితే జరుగుతుంది. సో మీకు కోడ్ వచ్చిన వెంటనే ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు ఎనేబుల్ అన్న బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడతో వచ్చేటప్పటికి గూగుల్ అథెంటికేటర్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో ఆఫ్టర్ ఇది యాడ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేటప్పటికి కేవైసీ అవ్వడానికి 24 గంటల లోపు టైం అయితే పడుతుంది. సో యాక్చువల్లీ 1 or 2 అవర్స్లో కేవైసీ అయితే అయిపోతుంది. ఇంకా లేట్ అయితే కనుక సో మీకు వితిన్ 24 అవర్స్లో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు టాప్లో 3 లైన్స్ అయితే కనబడతాయి అనమాట. దీని మీద క్లిక్ చేసుకుని మీరు వాలెట్ అన్న సెక్షన్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ మీకు 10 TRX రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయలేదు, జస్ట్ సైన్ అప్ అయ్యారు అంతే. సో సైన్ అప్ అవగానే 10 TRX అయితే వస్తుంది. సో దాని వాల్యూ కూడా ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది INRలో. సో ఇప్పుడు ఇంకొక 10 TRX కావాలనుకుంటే మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, క్రిప్టో బజ్ యాప్ వచ్చేటప్పటికి. సో డైరెక్ట్గా నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు క్రిప్టో బజ్ అని టైప్ చేస్తే యాప్ అయితే వస్తుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక OTP రావడం అయితే జరుగుతుంది. సో OTP ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీరు గూగుల్ అథెంటికేటర్ యాడ్ చేశారు కాబట్టి గూగుల్ అథెంటికేటర్లో టైం బేస్డ్ కోడ్ ఇస్తే సరిపోతుంది. సో ఆ టైం బేస్డ్ కోడ్ ఇచ్చేసుకుని సింపుల్గా సబ్మిట్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీరు యాప్లోకి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు, యాప్లోకి లాగిన్ అవడంతో మన దగ్గర ఉన్న ఎస్టిమేటెడ్ వాల్యూ పెరగడం అయితే జరిగింది. సో దీనికి కారణం మీరు వాలెట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఇంకొక 10 TRX మీ వాలెట్లోకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ 10 TRX ఎందుకు వచ్చినాయి అంటే మీరు యాప్లో వచ్చేటప్పటికి లాగిన్ అయినందుకు కానీ 10 TRX మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ మీరు ఏం చేయలేదు, జస్ట్ ఎక్స్చేంజర్లో సైన్ అప్ అయ్యారు అంతే. సో సైన్ అప్ అవడం ద్వారా ఇక్కడ వచ్చినప్పటికీ మీకు 20 TRX ఫ్రీగా రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో చెప్తాను వినండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు TRX రావడానికి టైం పడుతుంది. సో ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అయితే అవ్వాలన్నమాట. సో కేవైసీ అవ్వకుండా మీకు వచ్చేటప్పటికి TRX అయితే వెళ్ళేవారు. సో కేవైసీ అయిందా లేదా అన్న చూసుకోవాలనుకుంటే మీరు జస్ట్ హోమ్లోకి వచ్చి మీ ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే సో అక్కడ వచ్చేటప్పటికి మీకు కేవైసీ అయిందా లేదా, పెండింగా లేకపోతే కంప్లీటెడ్డా అన్నది అయితే చూపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు ఎలా వచ్చిన TRXని ఎలా విత్డ్రా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ నుంచి వీడియోని కొంచెం జాగ్రత్తగా అయితే గమనించండి. సో గైస్ ఇందులో TRX మినిమం విత్డ్రా వచ్చేటప్పటికి 25 TRX అనమాట. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 20 TRX వచ్చాయి కాబట్టి ఇందులో మీరు ఒక 5 TRX డిపాజిట్ చేసి మీరు 25 TRX వచ్చేటప్పటికి డైరెక్ట్ విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో దీనికోసం సింపుల్గా మీరు రిసీవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ TRX రిసీవింగ్ అడ్రస్ అయితే వస్తుంది. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి సింపుల్గా మీరేం చేస్తారంటే సో ఏదో ఒక ఎక్స్చేంజర్లోకి అయితే వెళ్ళండి. సో మీకు చూపించడం కోసం నేను CoinDCXలోకి అయితే వెళ్తున్నాను. సో మీరు CoinDCX అనే కాదు, కావాలంటే WazirX వాడుకోవచ్చు, ట్రస్ట్ వాలెట్ వాడుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట, ఏ ఎక్స్చేంజర్ అయినా వాడుకోవచ్చు. సో బెటర్గా ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి CoinDCX, నేను CoinDCXని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు CoinDCX యొక్క వీడియో లింక్ కావాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ప్రైజెస్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ అకౌంట్లోకి వెళ్ళి మనీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రైజెస్లోకి వెళ్ళి TRX అని టైప్ చేయండి. సో TRX వచ్చిన తర్వాత ఇక్కడ మీరు బై మీద క్లిక్ చేసుకుని ఒక 100 రూపీస్ పెట్టి TRX అయితే బై చేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటే పర్వాలేదు, వాలెట్లోనే ఉంటాయి కాబట్టి. సింపుల్గా ఇలా TRX బై చేసుకున్న తర్వాత మీరు మై ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళి సో TRXలోకి అయితే వెళ్ళండి. తర్వాత సెండ్ TRXలోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. మీరు సింపుల్గా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ TRX సెండింగ్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ ఎంటర్ చేసుకోండి. ఒక 5 TRX అయితే ఎంటర్ చేయండి. సో ఒక TRX వచ్చేటప్పటికి మీకు ట్యాక్స్ కింద అయితే పోతుంది. సో
టోటల్గా మీకు ఒక టీఆర్ఎక్స్ పోయినా మిగతా 5 టీఆర్ఎక్స్ వచ్చేటప్పటికి మీకు మీరు ఏదైతే ఆ రిసీవింగ్ అడ్రస్ ఇచ్చారో ఆ వాలెట్కి క్రిప్టోబజ్ వాలెట్కి రావడం అయితే జరుగుతుంది. సింపుల్గా వెరిఫికేషన్ కోడ్స్ ఇచ్చేసి సెండ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. సో నేను వచ్చేటప్పటికి డిపాజిట్ చేసింది వచ్చేటప్పటికి నేను ట్రస్ట్ వాలెట్ని యూజ్ చేసి నేను డిపాజిట్ చేయడం అయితే జరిగింది. సో మీకు డిపాజిట్ ప్రాసెస్ చెప్పాను కాబట్టి ఈజీగా అయితే చేసుకోవచ్చు, పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. సో నేను చెప్పినట్టు ఏ ఎక్స్చేంజర్ నుంచి చేసినా పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. సో వన్స్ మీరు డిపాజిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే సో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ వచ్చిందా లేదా అన్నది ఇక్కడైతే కనపడుతుంది. సో చూసుకోవచ్చు, నేను వచ్చేటప్పటికి డిపాజిట్ అయితే చేశాను. 5 టీఆర్ఎక్స్ కూడా నాకు ఇక్కడ రావడం అయితే జరిగింది. సో దాని యొక్క హిస్టరీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా వచ్చిన 25 టీఆర్ఎక్స్ని మీరు విత్డ్రా కూడా తీసుకోవచ్చు. సో దీనికోసం సింపుల్గా సెండ్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఏదో ఒక ఎక్స్చేంజర్ నుంచి రిసీవింగ్ అడ్రస్ అయితే తీసుకోండి. సపోజ్ నేను ఇక్కడ మనకి CoinDCX నుంచి రిసీవింగ్ అడ్రస్ అయితే తీసుకుంటున్నాను. సో ఓకే, ఇక్కడ అడ్రస్ అయితే కాపీ చేసుకున్నాను CoinDCX నుంచి. ఇప్పుడు డైరెక్ట్ క్రిప్టోబజ్ యాప్లోకి అయితే వెళ్తాను. సో ఇక్కడ అమౌంట్ అయితే అడుగుతుంది, ఇక్కడ 25 టీఆర్ఎక్స్ ఎంటర్ చేయండి, లేదా మ్యాక్స్ మీద క్లిక్ చేసినా మీ వాలెట్లో ఉన్న టీఆర్ఎక్స్ అంతా కూడా అప్లై అయితే అవుతుంది. సో తర్వాత డెస్టినేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది, అడ్రస్ అయితే ఇచ్చుకోండి. మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ మనకి 1 టీఆర్ఎక్స్ ఫీజు కింద పోను. సో 24 టీఆర్ఎక్స్ వచ్చేటప్పటికి మనకి మనం ఇచ్చుకున్న వాలెట్కి రావడం అయితే జరుగుతుంది. సో 1 టీఆర్ఎక్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి 6.5 రూపాయలు 7 రూపాయలు ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి విత్డ్రా రిక్వెస్ట్ అయితే ప్లేస్ అయింది. ఇప్పుడు మనకి ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట. సో రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఇలా ఈమెయిల్ అయితే వస్తుంది. ఇందులోకి వెళ్ళి మనం విత్డ్రా రిక్వెస్ట్ని అప్రూవ్ అయితే చేయాలి. సో అప్రూవ్ బటన్ మీద క్లిక్ చేసి ఏదో ఒక ఎక్స్చేంజర్ ఏదో ఒక బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో బ్రౌజర్లోకి వెళ్ళగానే ఇక్కడ వచ్చేటప్పటికి విత్డ్రా రిక్వెస్ట్ వచ్చేటప్పటికి సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత వితిన్ 10 to 20 మినిట్స్లోనే మీరు ఏదైతే వాలెట్కి విత్డ్రా తీసారో ఆ వాలెట్లోకి టీఆర్ఎక్స్ రావడం అయితే జరుగుతుంది. సో గైస్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, నేను విత్డ్రా తీసిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే ఒక 2 minutes టైం అయితే పట్టింది. 2 minutesలోనే నాకు వచ్చేటప్పటికి విత్డ్రా రిక్వెస్ట్ వచ్చేటప్పటికి ప్లేస్ అయితే అయిపోయింది. సార్ నాకు ఆల్రెడీ వచ్చేటప్పటికి CoinDCXలోకి మనీ కూడా రిసీవ్ అయింది, టీఆర్ఎక్స్ కూడా రిసీవ్ అయింది. సో ఇప్పుడే ఆ మెయిల్ కూడా మీరైతే చూసారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, డిపాజిట్ 24 టీఆర్ఎక్స్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్గా నాకు రావడం అయితే జరిగింది. సో 100% జెన్యూన్ లూట్ గైస్, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సో మళ్ళీ లేట్ అయ్యి కొలిది ఎక్కువ మందికి తెలిసే కొలిది సో ఇందులో కేవైసీ ప్రాబ్లమ్స్ అని, సర్వర్ ఇష్యూస్ అని ఇలా చాలా ప్రాబ్లమ్లు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. అండ్ వీడియోలో ఎవరికైనా ఆఫర్ ట్రై చేసిన తర్వాత మనీ వస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కా వీడియో కామెంట్ సెక్షన్లో మాకు ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చిందని కామెంట్ చేయండి. సో ఎందుకంటే నాకు నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది గైస్, ఇంకా మంచి ఊపుతో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఓవరాల్గా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం నచ్చినా సరే పక్కా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోకి అంతే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.